మనసు ప్రశాంతంగా ఉంచుకుని ప్రశాంత చిత్తులై ఈ ఉపనిషత్తు ఏం చెప్తోంది, మనకి ఏ విధమైనటువంటి సందేశం ఇస్తుందో నెమ్మదిగా మనం తెలుసుకుందాం కాక. తర్వాత సరే మొట్టమొదటిది వద్దాం. మొట్టమొదటి మంత్రం ఈరోజు ఓం ఉషన్ హవై చెప్పచ్చు మీరు. ఓం ఉషన్ హవై వాజస్రవసః వాజస్రవసః సర్వవేదసం దదౌ తస్యః నచికేతా నామ పుత్ర అస. దీనికి ఈ మంత్రానికి అర్థం ఏంటో చూద్దాం. పూర్వం ఒకప్పుడు వాజస్రవసుడు అనే వ్యక్తి ఫలాల పట్ల కోరిక గలవాడై తన వద్ద ఉన్న సమస్త వస్తువులను దానంగా ఇచ్చేసాడు. అతడికి నచికేతుడనే కుమారుడున్నాడు. ఇది కథ రూపంలో ఉంటుందని చెప్పాను కదా. ఈ వాజస్రవసుడు అనే ఒక వ్యక్తికి ఈ నచికేతుడు అనేటటువంటి ఒక కుమారుడు. ఇతను ఏం చేశాడు, తను ఒక యజ్ఞం చేస్తూ ఏంటి మంచి ఫలితాలు కావాలనేటటువంటి కోరికతోటి తనకున్నటువంటి సంపదనంతా కూడా దానం చేశాడు అని ఇది చెప్తోంది. సరే, దీనికి ప్రతిపద అర్థం చూద్దాం. హవై అంటే పూర్వం ఒకప్పుడు, వాజస్రవసః వాజస్రవసుడు, దీనికి మళ్ళీ విడిగా మనం అర్థం చూద్దాం. అనేవాడు ఉషన్ అంటే ఫలితాల పట్ల కోరిక గలవాడై. ఇప్పుడు మనలాంటి వాడేవాడు కూడా మనం ఏం చేసినా నాకింది అని మనం అనుకుంటాం కదా. మామూలు మనలాంటి వ్యక్తి అతను కూడా మనం ఏదైనా చిన్న పని చేయంగానే మనకి పేరు కావాలి, ప్రతిష్ట కావాలి. ఇప్పుడు రాస్తూ ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను, మనం ఖైరతాబాద్ గణపతి విగ్రహం దగ్గర ఫలానా అదంటే ఆటికం భాస్కర్ 5 రూపాయలు చదివించాడు, ఫలానా శ్రీపాల్ 10 రూపాయలు చదివించాడు. మైకులో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాం. మనం ఇచ్చింది ఏంటి, 5 రూపాయలు, 1 రూపాయి, 2 రూపాయలు అయినా సరే మైకులో అనౌన్స్మెంట్ అంటే మనకేంటి, అది నలుగురికి తెలపాలి నేను ఇచ్చినట్లుగా అనేటటువంటి ఒక ఆరాటం ఉంటుంది మనకి. సో అట్లాగే వీడు కూడా ఫలితాల పట్ల కోరిక గలవాడై, వాడికి ఏంటి, తను చేసే పనికి మంచి ఫలితాలు కావాలనే ఉద్దేశంతో ఈ యజ్ఞం చేస్తున్నాడు. సర్వవేదసం తన వద్ద ఉన్న సమస్త వస్తువులను దదౌ ఇచ్చేశాడు. తస్య అతడికి నచికేతా నామ నచికేతుడనే పేరు గల పుత్ర కుమారుడు అసహ ఉన్నాడు. సో ఇది అసలు మొట్టమొదటిలో ఉన్నాయి. ఇది ఈ వాజస్రవుడు అంటే ఏంటంటే వీడికి ఈ పేరు ఎందుకు వస్తుందంటే, వాజస్రవసుడు అని పూర్వము ఎవరైతే 100 యజ్ఞాలు చేస్తారో వాడిని సోమయాజి అని పిలిచేవాడు. అంటే అట్లా ఒక పేరు ఇచ్చేస్తారనమాట, ఒక బిరుదు ఇస్తారు. బిరుదు అంటే ఏంటి, వాడికి ఒక గొప్ప కీర్తిలాగా వీడు సోమయాజి. అసలు వాడి పేరు ఏ శర్మో లేకపోతే ఏ రామో కృష్ణో ఏదో పేరు ఉంటుంది, కానీ వాడు 100 యజ్ఞాలు చేశాడనుకో వాడిని సోమయాజి అని పిలుస్తారనమాట. సోమయాజి అని పిలిచి వాడికి ఒక బంగారు కంకణం వేసి, అంటే ఇంత గొప్పవాడు 100 యజ్ఞాలు చేశాడని సోమయాజి అని పిలిచాడు. మనకి పద్మశ్రీ ఇచ్చినట్లుగా ఒక బిరుదు ఇచ్చేవాళ్ళు. యజ్ఞం చేయడం అంటే అంత గొప్పదైనటువంటి విశేషం అని చెప్పి. సో అట్లాగే ఈ వాజస్రవసుడు అనేటటువంటి పేరు ఎవరికి వస్తుందంటే, ఎవడైతే వాజ అంటే ఏంటి, ఆహారముతో కూడిన స్రవ. వాజస్రవ అంటే ఏంటి, ఆహారముతో కూడినటువంటి. స్రవ అంటే ఏంటి, ఆహారం పంచటం వలన వచ్చేటటువంటి కీర్తి ప్రతిష్టల కోసం చేసేటటువంటి యజ్ఞం ఎవడైతే చేస్తాడో వాడు వాజస్రవసః. ఇప్పుడు మనం ఆశ్రమంలో మనమంతా వాజస్రవసలు అనుకోవచ్చు, ఎందుకంటే మనం అంతా ఆహారం డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాం కదా. అయితే ఇప్పుడు 2 రోజులు 4 రోజులు అయిన తర్వాత ఫలానా వెలకటూరు ఆశ్రమం వాళ్ళు ఆహారం పంపిస్తున్నారండి, మనందరికీ కూడా ఇస్తున్నారని నెమ్మదిగా మనకు ఒక విధమైనటువంటి కీర్తి వస్తుంది. సో ఎవరైతే ఇప్పుడు సపోజ్ భాస్కర్ రెగ్యులర్గా వెళ్తున్నాడు, వీడిని వాజస్రవసుడు అనొచ్చు అనమాట. సో అట్లా బిరుదు వస్తుంది. ఎవడైతే ఆహారము పంచటము ద్వారా కీర్తి ప్రతిష్టలను పొందాలనుకుంటున్నాడో వాడిని వాజస్రవసుడు అంటారు. వాడి పేరు అంటే అసలు పేరు వేరే ఉంటుంది, కానీ వాడిని వాజస్రవసుడు అని అంటారు అనమాట. సో అట్లా ఆహారం పంచటం అనేది చాలా గొప్పదైనటువంటి యజ్ఞం అని అనుకుని ఆ విధంగా ఆహారం డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి యజ్ఞాలు. ఇప్పుడు మనం చేసేది కూడా యజ్ఞమే యాక్చువల్గా, దీనిని కూడా యజ్ఞం అంటారు. గీతా జ్ఞాన యజ్ఞం అని ఎట్లా అంటామో ఆహారం పొట్లాలు ఇవ్వటం కూడా ఒక యజ్ఞం లాంటిది.
ఎస్, ఎగ్జాక్ట్లీ, అన్నదాన యజ్ఞం అంటారు. సో దానిని అట్లా వాడు అన్నీ ఇచ్చేస్తూ వస్తున్నాడు అనమాట. ఆ పేరు ప్రతిష్టల కోసమని ఈ యజ్ఞాన్ని చేస్తూ వాడేంటి, వాడికి ఒక కొడుకున్నాడు, వాడి పేరు నచికేతుడు. నచికేతుడు అనగానే ఏంటి, ఈ వాజస్రవసుడు అనే మా పేరుకి ఎట్లా అర్థం ఉందో, అంటే ఆహారం అన్నదానం చేసేవాడు అనే పేరు ఎట్లా విరుదులాగనో, ఈ నచికేతుడు అంటే కూడా ఏంటంటే లోపల నిజానికైతే ఆత్మతత్వం తెలుసుకున్నవాడు అని అర్థం వస్తుంది. అంటే లోపల ఉన్నటువంటి అసలు శక్తి, అసలు లేటెంట్, దాన్ని ఇంగ్లీష్లో అంటే లేటెంట్ హీట్ అంటాం, లోపల ఉన్న అంతరంగంలో దాగినటువంటి శక్తిని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వాడు నచికేతులు అంటారు అన్నమాట. సో ఈ కుమారుడు అంత గొప్పవాడైనటువంటి ఈ నచికేతుడు అటువంటి వాడికి ఈ కుమారుడు ఉన్నాడు. సరే, వీళ్ళిద్దరూ కలిసి ఈ ఆహారంలో వీళ్ళు పాలు పంచుకోవటానికి, ఆహారం దానం చేయటానికి వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు యజ్ఞం చేస్తూ ఉంటారనమాట. అయితే అసలు ఈ యజ్ఞాలన్నీ ఎందుకు చేస్తారంటే, మన శాస్త్రం, మన ఉపనిషత్తులు ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, ఎవడైతే ఇస్తాడో, త్యాగం చేస్తాడో వాడికి మళ్ళీ వస్తుంది, దానికి డబుల్ రేట్, అంటే దానికి దానికి ఫలితము 100 రెట్లై మళ్ళీ వెనక్కి వస్తుంది. అది మన శాస్త్రం. అంటే ఇప్పుడు చూడండి, మన యుద్ధంలో ప్రాణాన్ని త్యాగం చేసామనుకో, మళ్ళీ అనేక అద్భుతమైన జీవితాలు నీకు వస్తాయని చెప్పి చెప్తున్నాయన్నమాట. అంటే ఏది నువ్వు ఇస్తావో దానికి అనేక రెట్లు నీకు మళ్ళీ వెనక్కి వస్తుందన్నమాట. అందుకని అందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఇచ్చేస్తూ వచ్చేవాళ్ళు, ఇట్లా దాచుకునేవాళ్ళు కాదు, తన కోసమని పెట్టుకునేవాళ్ళు కాదనమాట, అట్లా ఇచ్చేయటం. సో అది కాకుండా ఏం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా, ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని శక్తులని ఆరాధించేవాళ్ళు. అన్ని శక్తులు అంటే ఇప్పుడు మానవుడికి వర్షం కావాలి, అగ్ని కావాలి, మేఘాలు కావాలి, అలాగే తర్వాత చంద్రుడు కావాలి, సూర్యుడు కావాలి. సో ఎందుకంటే సూర్యుడు వస్తేనే కదా మనకు అంటే నదీ నదాల్లో ఉన్నటువంటి జలం ఆవిరైపోయి అక్కడ మేఘాలుగా మారి మనకి పంటలకి పుష్టి వస్తుంది. అట్లాగే చంద్రుడు ఉంటేనే కానీ మనకి ఈ ఔషధులుగా ఏర్పడి మళ్ళీ తర్వాత వడ్లలో పాలు పోసుకోవటం కానీ ఇవన్నీ జరగటం చంద్రుడు ఉండటం వల్లే. కాబట్టి ఇట్లాగే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, సూర్యుడిని ఆరాధించేవాళ్ళు. ఏ విధంగా ఆరాధించేవాళ్ళు, హవై అంటే ఏంటి, ఈ హ అనే ఒక మాట, అంటే దీని హవిస్సు అంటారనమాట. అంటే ఏంటి, ఇది మనం చేసే పనినిట ఇది రికార్డు చేసి ఆ పైన ఉన్న శక్తికి తీసుకెళ్ళి అందిస్తుందిట. అంటే ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు వర్షం కోసం మనం యజ్ఞం చేసామనుకో, అంటూ యజ్ఞం చేస్తూ హవిస్సు ఇస్తూ మనం ఈ వర్షం కావాలి అనే దృష్టితోటి వరుణుడు అనేటటువంటి ఒక శక్తిని మనం పూజ చేస్తే కనుక ఈ అనేది, ఈ అగ్ని ఏం చేస్తాడంటే దేనికోసం నువ్వు నిర్దేశిస్తూ ఈ యజ్ఞం చేసి ఏ దేవతను ప్రార్థన చేసినో అందిస్తారు. అది చేంజ్ చేస్తాడు, హవ్యవాహనుడు అంటాడు. చేంజ్ చేస్తుంది, అది మనం చేసే యాక్షన్ అంతా కూడా రికార్డ్ చేస్తుంది. అది చేసేటటువంటి ఆ శక్తి ఉంటుందన్నమాట. ఈ అంటే ఈ నేతి యొక్క అద్భుతమైనటువంటి శక్తి నెయ్యి అగ్నిలో వేసినప్పుడు ఆ అగ్నికి ఆ ప్రకాశం వచ్చి అదన్నిటినీ రికార్డ్ చేస్తుంది. అంటే మనం మంచి పని చేసినా రికార్డ్ చేస్తుంది, చెడు పని కూడా రికార్డ్ చేస్తుంది. అందుకని ఆ విధంగా అందరూ కూడా ఈ యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు. సో ఇప్పుడు యజ్ఞం చేసినందువల్ల ఏమైందంటే, ఈ యజ్ఞమే కాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని శక్తుల కోసమని వీళ్ళు యజ్ఞాలు చేసేవాళ్ళు. ఏది మన వర్షాలు పడాలన్నా యజ్ఞం చేసేవాళ్ళు. సూర్యుడు మంచిగా అంటే 365 రోజులు సూర్యుడు రావడానికి కూడా అందరికి వ్రతాలు చేసేవాళ్ళు. సూర్యోదయం కావాలని. అట్లాగే చంద్రుడి కోసం వ్రతాలు చేసేవాళ్ళు. సో ప్రతి దానికి కూడా ఒక యజ్ఞం చేసి దానికి మేఘాలకు కూడా ఇట్లాగే అర్ఘ్యంలాగా ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఆహారంలో హవిసులాగా ఇచ్చేవాళ్ళు, లేకపోతే వాటికి కొన్ని నైవేద్యాలు పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. అట్లా చేయటం వల్ల ఆ శక్తులన్నీ కూడా, ప్రకృతి శక్తులన్నీ కూడా తృప్తి చెంది, దేవతల రూపంగా వాళ్ళు తృప్తి చెంది మానవుడికి కావలసినవన్నీ ఇస్తూ వచ్చేవాళ్ళు. సో అటువంటి ఫలితాలన్నీ నాకు మంచిగా ఉండాలి అని చెప్పి వీడు ఈ వాజస్రవసుడు అనేటటువంటి వాడు ఈ ఆహారపు యజ్ఞం చేశాడు. అన్నదాన యజ్ఞంలాగా చేయటం మొదలుపెట్టాడు. అన్నదాన యజ్ఞం చేస్తుంటే ఇక్కడ మనం ఈ కథ ఇంతకుముందు మనం ఒక జమీందారు కథ చెప్పాము. మనం ఇచ్చేటప్పుడు అల్ప బుద్ధితో ఇవ్వకూడదు, మంచి బుద్ధితో ఇవ్వాలి అని. సరే, నెక్స్ట్ మంత్రం అది నీకు ఇండికేట్ చేస్తుందన్నమాట.